పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం. అవును, ఇది నిజం. పరీక్ష రాసేందుకు ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి రాకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాస్తున్నటువంటి కమ్మరి వరుణ్ సందేశ్ కోసం పరీక్షా కేంద్రాన్ని అలాట్ చేయడం జరిగింది. ఆ పరీక్షా కేంద్రంలో కేవలం ఆ ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. వరుణ్ సందేశ్ కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థి పరీక్ష రాసేందుకు హాజరు కాకపోవడంతో 5 సిబ్బంది ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఆ పరీక్షా కేంద్రంలో ఉంది. సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్తున్నటువంటి విజువల్ అయితే మనం చూసాం. పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి అక్కడికి రాకపోవడంతో అక్కడికి బందోబస్తుకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇన్విజిలేటర్ కావచ్చు, సూపరింటెండెంట్, అక్కడికి అందరూ కూడా అధికారులు వచ్చినప్పటికీ కూడా ఆ విద్యార్థి ఎందుకు రాలేదు అనేటువంటి మాట. సరే, ప్రభుత్వం ఒక విద్యార్థి కోసమని కాకుండా పర్టికులర్గా విద్యార్థుల పట్ల, విద్య పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో చెప్పకనే ఈ ఒక్క సంఘటన చెప్తుంది. కానీ ఆ విద్యార్థి ఎందుకు అక్కడికి హాజరు కాలేదు అనేదే ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. 10 మంది ఉన్నా, కనీసం ఒక్కళ్ళు ఉన్నా కానీ మేము విద్య విషయంలో ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇది అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాస్తున్నటువంటి కేవలం ఒకే ఒక్క విద్యార్థి కమ్మరి వరుణ్ సందేశ్. అతని కోసం ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రాన్ని మనం చూసాం. అయితే అతను ఎందుకు హాజరు కాలేదు అంటే ఈ నేపథ్యంలో ఒక ఇన్విజిలేటర్, ఒక సూపరింటెండెంట్ కూడా నియమించడం, అలాగే పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం అనేది అక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రభుత్వం విద్య పట్ల కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు ఏ విధంగా ప్రవర్తిస్తుంది, విద్యకు మేము ఏ స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నాం, మీరు బాగా చదువుకోవాలి, విద్య పట్ల మీరు ఆకర్షితులు అవ్వాలనేదే మా ఉద్దేశం అని కూడా చెప్తోంది. బాగా చదువుకోండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తామని ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో భాగంగా మనం ఈ ఒక్క ఉదాహరణ చూడొచ్చు. కానీ ఆ విద్యార్థి ఎందుకు హాజరు కాలేదు అనేదే ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకే ఒక్కడు ఉన్నాడు కాబట్టి అతను రాలేదా, లేకపోతే ఆ ఒక్కడి కోసం నిజంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేటువంటి ఉద్దేశంతో అతను రాలేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎంతమంది ఉన్నా కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నా, దేశంలో ఇలాంటి సంఘటనలు కొంచెం అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ వ్యక్తి అక్కడికి వచ్చి ఎగ్జామ్ కానీ రాసి ఉంటే ప్రభుత్వం చూపినటువంటి చొరవ కావచ్చు, ఇన్విజిలేటర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, సూపరింటెండెంట్ని ఏర్పాటు చేయడం, పోలీసు బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే నిజంగా ఎంత శ్రద్ధ వహించిందో ఆ విద్యార్థి పట్ల అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ అనే దానికి సంబంధించి అతను అప్లై చేసుకోవడం, ఆ సెంటర్ని అలాట్ చేయడం, అతను అప్లై చేసుకున్న దానికి సంబంధించి అతను ఒక్కడే ఉండటం వల్ల ఆ సెంటర్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అతనికి మేము ఇన్ఫామ్ చేశాం, మరి ఎందుకు రాలేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అధికారులు మాత్రం అక్కడ ఖాళీగా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే దర్శనమిచ్చింది.